మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శని చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే, అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎనికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంది. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి శని ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏలినాటి శని టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులను మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని Okay, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురుగారు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు, వక్రగతి వల్ల శుభ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటాం ముందుకెళ్దాం. గురువు గారు, వృశ్చిక రాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సో వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఇప్పటి వరకు సరైన రిజల్ట్ రాకపోతే, వాళ్ళు ఎఫెక్ట్ బాగా పెట్టి అయినా సరిగా రాకపోతే, పరిచయాలు ఫ్రెండ్షిప్స్ కానీ ఏదైనా కనుక మంచిగా వీళ్ళు ఏమంటారు ఫ్రెండ్షిప్ చేసిన ఎదుటి వాళ్ళు సరిగా రెస్పాండ్ రాకపోయినా కానీ, ఎక్కడైనా వీళ్ళకి అనవసరమైన వాటికి అయ్యో చాలా టైం స్పెండ్ చేసాము అయినా రిజల్ట్ రాలేదు, చాలా కష్టపడి బిజినెస్ చేసాము అయినా రిజల్ట్ రాలేదు, తర్వాత మనకి ఇలా ఎక్కడైనా కనుక అనుకుని అంటే వాళ్ళకి తెలవకుండా ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్ళిపోయేసి కొంచెం దూరం ముందుకు వెళ్ళిపోయేసి తద్వారా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకొని టయాన్ని వేస్ట్ చేసుకుంటే దాని నుంచి బయటపడడానికి బెస్ట్ టైం అండి ఇది. చాలా వచ్చేది ఇంట్లో కాబట్టి బెస్ట్ టైం. వన్ ఆఫ్ ది బెస్ట్ టైం ఏంటంటే వీళ్ళు ఎక్కడో తెలవకుండా లాక్ అయిపోయారని నాకు ఫీలింగ్ వెనక వచ్చేసి ఉంటే, యూజువల్గా రాంగ్ గైడెన్స్ వచ్చేసి కొన్నిసార్లు మనం అనుకుంటామండి మంచి ఉద్దేశంతో సాధించుకొని వెళ్ళిపోతాం. మనకేమని చెప్తారంటేనండి, అవకాశాలు తర్వాత మనకేమంటారు పన్నాగాలు ఒకేలాగా ఉంటాయంట. మనకు తెలియదు, ముందు మనం ప్రతిదీ అవకాశం అనుకుని వెళ్తాం కదండి, తర్వాత రియలైజ్ అవుతాం అయ్యో ఇది మన అవకాశం అనుకున్నాం వేరే వాళ్ళు మోసపడ్డారు అంటే ఇది అవకాశం ఇస్తున్నారా వంచేస్తున్నారా మనకు అర్థం కాదు గురుగారు మొదట్లో. ఈ టైంలో గనక వీళ్ళు ఎవరైనా గనక రాంగ్ పరిచయాల ద్వారా, రాంగ్ బిజినెస్ల ద్వారా, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా, రాంగ్గా నాలెడ్జ్ పెట్టుకొని లేక ప్రాపర్ డైరెక్షన్ ద్వారా ఏదో ఒక మార్గంలో కనుక వెళ్ళి ఉంటే ఈ టైంలో ఎన్నిక రావడానికి బెస్ట్ టైం వీళ్ళకి. ఇప్పుడు గనక లేకపోతే మళ్ళీ 1.5 years అదే ట్రాక్లో పడిపోతారనమాట. కాబట్టి ఈ 4.5 నెలలు చాలా జాగ్రత్తగా వాళ్ళు మంచి ఎడ్యుకేషన్, హైలీ ఇంటెలిజెన్స్, చాలా షార్ప్గా పనిచేస్తుంది వీళ్ళకి. వన్ ఆఫ్ ది బెస్ట్ టైం మనకి వీళ్ళకైతే మెయిన్ ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్, క్లారిటీ, తర్వాత సరస్వతి దేవి యొక్క కృప కటాక్షల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఇవి ఇలాంటివన్నీ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ మన లైఫ్లో నుంచి బయటకు వెళ్ళడానికి బెస్ట్ టైం అండి వీళ్ళకి. తర్వాత పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదండి, వీళ్ళకి అవకాశం ఇస్తున్నారో పన్నాగాలు పండుతున్నారో కింద పడడానికి అర్థం కాదు. బిజినెస్ విషయంలో కూడా ఆచితూచి అడిగి చాలా ఉండాలి. అలానే వీళ్ళకి విజువలైజేషన్ చేసుకోవద్దు. ఒక మంచి స్టోరీ చెప్పారు, అప్పుడప్పుడు నాకు కొంతమంది వస్తుంటారు, ఏమండి ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇలా చెప్పారండి అని చెప్పేసి. వాళ్ళు నాకు ఎంత బ్యూటిఫుల్గా స్టోరీ చెప్తారంటే ఆ చెప్పిన వాళ్ళు ఎంత పవర్ఫుల్గా చెప్తారో నాకు అనిపించింది. వాళ్ళు చెప్పే స్టోరీ విని నేను అబ్బా ఇంత బ్రహ్మాండం నేను అనుకుంటా. పెట్టుబడి పెట్టకూడదు అంటే అనకూడదండి. మనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇక్కడ నుంచి ఎక్కువ కనెక్షన్స్ ఉండేసి చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి అని ఇదని చాలా మంది ఎఫెక్ట్ అంటే టూ మచ్ విజువలైజేషన్ చూపిస్తారు వాళ్ళకి. అందుకని రేపు మార్నింగ్ అది వస్తుంది, రేపు ఎల్లుండి తర్వాత అది వస్తుంది, ఇంకా తర్వాత నెక్స్ట్ మీరే ఇంకా
నెక్స్ట్ ఇంకెవరు మీరే. లేరు, మీరే ఇంకా మీరే ఇంకొంచెం ఆగాము ఇట్లా ఏమంటారు కళలు వీళ్ళకి ఎక్కువైపోతాయి విజువలైజేషన్స్ అనమాట. ఎక్కువగా. ఎందుకంటే 5th house లో దుష్టగ్రహం ఉంటే టూ మచ్ విజువలైజేషన్ వస్తుంది. వర్క్ చేసినట్లు వర్క్ అయిపోయినట్టు కలగానే వేస్తుంటారు అనమాట. ఓకే. ఇంకా ఏమీ లేదు, కొంచెం మేకప్ వేసుకుని బయటకు వెళ్ళిపోతే కోట్లు వచ్చేస్తాయి. ఈ టైప్ ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఓకే. అందుకని ఇలాంటి కాబట్టి వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండి ఇన్ కేసు ఇలా అనవసరమైన రాంగులు వెళ్ళిపోయామని గ్రహించి బయటికి రావడానికి బెస్ట్ టైం అని మనం అనుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళకి. చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళు కాల్ చేస్తుంటారు అనుకోండి, నిన్న మన దగ్గర గురువు కూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని. ఇప్పుడు గురువు వల్ల వాళ్ళకి జ్ఞానం సహజంగా పెరుగుతూ ఉంది. అందులోని ఈ టైంలో శని కూడా యాక్షన్ మనకు తెలవకుండా ఒకసారి మనం రియలైజ్ అయినా తెలుసో తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంటాం. అయ్యో మనం బయటకు రాలేము, వాళ్ళకి తెలుసు సెన్స్ అవుతారు కానీ బయటకు రాలేరు. కానీ బయటకు రావడానికి బెస్ట్ టైం అండి. ఈ టైంలో కనుక వచ్చేస్తే లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ వెళ్ళిపోతుంది వీళ్ళకి. మరి విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో ఏంటి గురుగారు, ఎలా ఉండమంటారు? ఎడ్యుకేషన్కి బెస్ట్ టైం అండి. నువ్వే వాళ్ళు కనుక బెస్ట్ కోర్సులో చేరడానికి ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కూడాను ఇంకా వేరే డైరెక్షన్లో వెళ్ళటానికి, ఇప్పటిదాకా మనం ఒక డైరెక్షన్లో వెళ్ళాము, ఆ డైరెక్షన్లో సరైన బిజినెస్ సరిగా లేదు అనుకుంటే ఆ డైరెక్షన్ మారడానికి ఇది ఒక బెస్ట్ టైంగా మనం ఇది ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి. జాబ్ విషయంలో జాబ్ అండి, ఇన్ కేసు వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ వచ్చినా, ఇదేంటో మనం పని చేస్తున్నాం డేస్ వెళ్ళిపోతుంది పెద్ద అభివృద్ధి లేదు అనుకుంటే ఈ టైంలో ఆ జాబ్ను వదిలేసి మాకు కొత్త జాబ్ ఎత్తుకోవడానికి బెస్ట్ టైం. ఎనీథింగ్ అండి, వీళ్ళకి స్టాగ్నేటెడ్ అయిపోయాము ముందుకెళ్ళట్లేదు అనుకుంటే అంటే బాగున్నదాన్ని వదిలేయడానికి కష్టపడాలి. కానీ కొంతమంది బాగలేదని తెలిసినా కానీ వదిలేయలేరు. ఇక్కడ ప్రాబ్లం అదనమాట. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటుంది జాబ్ కానీ ఇంకోటి కానీ మొహమాటం ఏమి లేకుండా టక్కన బయట పడేసి వాళ్ళకి బయటకు వచ్చేసేయండి. ఈ విల్ గెట్ ద బెటర్ ఆపర్చునిటీస్. చెప్పటం ఈజీయే కానీ అది చేయగలగాలి. ఇప్పుడు మీరు కూడా చెప్పారు కాబట్టి వారు ఒక నిర్ణయం తీసుకోవచ్చు గురువు గారు. మీరు ప్రిడిక్షన్ ఇచ్చేశారు కాబట్టి వారు నిర్ణయం తీసుకోవచ్చు, ధైర్యంగా తీసుకోవచ్చు. అంటే ఊహల్లో ఉండిపోవద్దు, లేకపోయినా కానీ బాగుంటదిలే అన్న ఊహల్లో ఉండొద్దు. బిజినెస్ రావటం లేదు, అయ్యో బాగుంటదిలే అన్న ఊహల్లో ఉండొద్దు. ఈ టైంలో ఆ ఊహలు మొత్తం బయటకు కొట్టేసి మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ప్రాపర్గా మళ్ళీ రీఎడ్యుకేట్ అయ్యి ఫ్రెష్గా అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళిపోవడానికి ఒక బెస్ట్ టైం వీళ్ళకి. ఓకే గురుగారు, అప్పుల్లో ఏం చేయమంటారు? అప్పుల విషయంలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి గురుగారు? అప్పులు జనరల్గా ఏదో ఒక రోజు పే చేయక తప్పదండి, అవునా కదా. బట్ నెగోషియేషన్కి బెస్ట్ టైం ఇది. నెగోషియేషన్కి కూర్చొని బాబు అంత నేను ఇవ్వలేని, క్రెడిట్ కార్డు 1,00,000 అయిపోయింది, కాదు సెటిల్మెంట్ చేసేసుకోండి, నన్ను ఇబ్బంది పెట్టకు, ఇలాంటి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే అప్పులు ఎందుకు చేస్తారు చెప్పండి? ఆస్పిరేషన్. ఇప్పుడు అప్పు చేసుకొచ్చి పెట్టుకుంటే బాగా వ్యాపారం చేసి లాభాలు గడించి తీసుకోవాలని, పోనీ ఆ వ్యాపారం అంటే ఆల్రెడీ లాసులో ఉన్నదాన్ని మళ్ళీ పెట్టి ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు అంటే బిజినెస్ సరిగా లేదని దాని మీనింగ్ కదా. సరిగా లేని బిజినెస్ లో మళ్ళీ డబ్బులు పెడితే మళ్ళీ వస్తూనే ఉంటుందండి. అంటే అది కూడా ఏమవుతుంది, లూప్లో పడిపోతారు. అప్పుల మీద అప్పులు చేసి దీన్ని మాత్రం వదిలిపెట్టరు. అసలు అప్పులు చేసేలాగా బిజినెస్ అసలు ఎందుకు చేసుకోవాలి? మనకి తల్లిదండ్రులు సంపాదించి లేదంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు వచ్చేసి వాళ్ళు వస్తే మనం బయట అలా చెల్లొచ్చు. అలా కాదు కదండి, అది ఎవరికో రేరుగా వస్తుంది, కోట్లలో ఒకళ్ళకో లక్షల్లో ఒకళ్ళకో. మిగతా వాళ్ళు అంటే అలా కాదు కదా. అందుకని చెప్పేసి అప్పు లేకుండా 10,000 రూపాయలు సంపాదించిన బెస్టే కదండి. ప్రశాంతంగా ఉంటాము, టెన్షన్ కూడా. అందుకని చెప్పేసి బీ వెరీ ప్రాక్టికల్ అండి. ఇది రియల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అండి. అన్ని రాశులతో కంపేర్ చేస్తే ఈ వక్రగతిని సద్వినియోగం చేసుకోగలిగితే బాగుండే రాశి ఇది ఒకటి. రియల్గా ఎందుకంటే వీళ్ళున్న ఈ ప్రస్తుత పరిస్థితులకు చాలా కాల్స్ వస్తుంటాయి కదండి. ఈ ప్రస్తుత వాళ్ళకున్న పరిస్థితి, మానసిక స్థితి, ఒక సందిగ్ధత, ఎలా ఉన్నారన్న పొజిషన్లో వీళ్ళు ఉన్నారండి. ఎక్కడైతే అన్ప్రొడక్టివ్గా ఉందా ఈ టైంలో బయట నుంచి వచ్చే అవకాశం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ వర్క్స్, పేపర్ వర్క్ చేయండి, రూమ్లో కూర్చొని ఒకళ్ళే ఆలోచించుకొని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద లేకుండా చక్కగా కూర్చొచ్చేస్తే బెస్ట్ టైం వాళ్ళకండి. తప్పకుండా గురువు గారు, మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేవి. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరంటే
స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది, ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు, ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు, దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి, రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు, అవి బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర చక్కగా చేయించుకొని ఏమేమి జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటి కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి, ప్రతి శనివారం 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారంటీగా చేయించుకుంటూ ఉంటారు, ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో శనికి సంబంధించి. వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.